గొప్ప ఆయుధం ఏమిటి? ఆలోచించు యోధా, నీకు తెలుసా? భౌతికమైన ఆయుధాలు శత్రువును మాత్రమే ఎదుర్కోగలవు, కాని బుద్ధి అనే ఆయుధం ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలదు. కష్టకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే ఏకైక మార్గం. మనిషికి అతిపెద్ద శత్రువులు బయటలేరు. అవి మనలోని కోపం, అహంకారం, భయం వంటివి. వీటిని ఎదుర్కొని మనస్సును శాంతింపజేయడానికి బుద్ధి అనే ఆయుధం తప్ప మరొకట్లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించే సామర్థ్యమే నిజమైన బుద్ధి. అస్త్రాల కంటే ఆలోచనకు శక్తి ఎక్కువ. మాటలతో, వ్యూహాలతో యుద్ధాలను గెలవచ్చు, దానికి కేవలం బుద్ధి మాత్రమే అవసరం. పదునైన ఆయుధాలు కాలక్రమేణా తుప్పుపడతాయి లేదా శక్తిని కోల్పోతాయి. కాని మనిషి తన బుద్ధిని ఎంతలా ఉపయోగిస్తే అంతలా అది పదును తేలుతుంది. బుద్ధి అనేది మనిషికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. శారీరక బలం కంటే సమస్యలను పరిష్కరించగల బుద్ధి బలమే గొప్ప విజేతం తయారుచేస్తుంది. అందుకే కత్తి కంటే కలం, శక్తి కంటే వివేకం, బుద్ధి మిన్న. గొప్ప శక్తి ఏమిటి? మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, కన్నీళ్లు ఎదురవుతాయి. అటువంటి సమయాల్లో విచక్షణ కోల్పోకుండా ఓర్పుతో పరిస్థితులను ఎదుర్కోవడమే నిజమైన బలం. ఇది కేవలం భౌతిక బలం కాదు, మానసికమైన ధీరత్వం. కోపం మనిషిని బలహీనపరుస్తుంది, కాని సహనం మనిషిని స్థిరంగా ఉంచుతుంది. ఎదుటివారు మనల్ని బాధించినప్పుడు తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా మౌనంగా భరించమనేది బలహీనత కాదు, అది ఒక గొప్ప సంయమనం. సహనం ఉన్నవారే క్లిష్ట పరిస్థితుల్లో ఆలోచించగలరు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు తప్పిదాలకే దారితీస్తాయి, కాని సహనంతో వేచి చూసేవారికి సరైన మార్గం దొరుకుతుంది. ఓర్పున్నవాడు ప్రపంచాన్ని జయించగలడు అని పెద్దలు చెబుతారు. ఎంతటి కష్టమైనా కాలంతో పాటు మారుతుంది. ఆ మార్పు వచ్చే వరకు ఓపిగ్గా నిలబడటమే విజేతల లక్షణం. సహనం అనేది బలహీనత కాదు, అది మనస్సు యొక్క గొప్ప శక్తి. యుద్ధం చేసేటప్పుడు కత్తి ఎంత పదునో జీవిత యుద్ధంలో ఓర్పు అంతటి శక్తివంతమైనది. సహనం ఉన్నవారే చివరికి విజయాన్ని పొందుతారు. గొప్ప విజయం ఏమిటి? ప్రపంచంలో వేలమంది శత్రువులను జయించడం కంటే మనలోని కోపం, అహంకారం, అసూయ, సోమరితనం జయించడం మిన్న. బయటి ప్రపంచంలో గెలవడం తాత్కాలికం కావచ్చు, కాని తన మనస్సును గెలవడం శాశ్వతమైన విజయం. మనస్సు ఎప్పుడూ కోరికల వైపు, సుఖాల వైపు పరిగెడుతుంటుంది. ఆ మనస్సును నియంత్రించి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే స్వయం జయం. తనంతాను జయించినవాడు ప్రపంచంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. తన బలాబలాలను, తనలోని లోపాలను గుర్తించి వాటిని అధిగమించే క్రమంలో మనిషి గొప్ప వ్యక్తిత్వానికి పునాది పడుతుంది. తనంతాను తెలుసుకోవడం, తనంతాను జయించడం ద్వారానే మనిషి పరిపూర్ణతను సాధిస్తాడు. బయటి పరిస్థితుల వల్ల మనం బంధించబడతాము, కాని తన మనస్సును జయించినవాడు అన్నిటికీ అతీతుడు. అతడే నిజమైన విజేత. లక్ష్యాలను సాధించడం విజయమే కావచ్చు, కాని తనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని జయించడమే అత్యున్నతమైన విజయం. తనను తాను గెలిచినవాడు సర్వమును గెలిచినట్లే. గొప్ప ఓటమి ఏమిటి? బయటి శత్రువుల వల్ల మనం ఓడిపోవడం అనేది తాత్కాలికం, కాని మనలోని బలహీనతలు, కోరికలు మరియు చెడు అలవాట్ల ముందు మనం లొంగిపోవడం అనేది శాశ్వతమైన ఓటమి. ఇది వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి మనిషికి తనకంటూ ఒక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించకుండా సోమరితనంతో లేదా భయంతో తను చేయవలసిన పని వదిలేయడం అనేది తనను తాను ఓడించుకోవడమే. తన అంతరాత్మకు విరుద్ధంగా ప్రవర్తించడం, అధర్మ మార్గంలో నడవడం ద్వారా మనిషి తన గౌరవాన్ని, విలువలను కోల్పోతాడు. ఇది అన్నిటికంటే పెద్ద ఓటమి. బయటివారు మనల్ని గెలవచ్చు, కాని మనల్ని మనం ఓడించుకుంటే అక్కడి నుండి కోలుకోవడం చాలా కష్టం. నేను చేయగలను అనే నమ్మకాన్ని తనలో తానే చంపుకోవడం వల్ల మనిషి జీవితంలో ఎప్పటికీ విజేత కాలేడు. తనకు తానే శత్రువుగా మారి తన అభివృద్ధికి తానే అడ్డుపడటం ఈ ఓటమికి ప్రధాన లక్షణం. లోకాన్ని గెలవడానికి ప్రయత్నించే మనిషి ముందుగా తనలో ఉన్న బలహీనతలను గెలవాలి. తనంతాను జయించలేక తనలో ఉన్న నైతికతను, పట్టుదలను కోల్పోవడమే అత్యంత భయంకరమైన ఓటమి. గొప్ప గౌరవం ఏమిటి? ఒక వ్యక్తి ధరించిన దుస్తులు, అతని వద్ద ఉన్న సంపద, అతను అనుభవించే హోదా అతనికి తాత్కాలికమైన గుర్తింపునివ్వచ్చు, కాని ఒక వ్యక్తికి సమాజంలో శాశ్వతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టేది అతని ప్రవర్తన. మన ప్రవర్తన మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఇతరులతో మనం ఎలా వ్యవహరిస్తున్నాము, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తున్నాము, మాటలో నిలకడ ఎంతవరకు ఉంది అనే అంశాలే మన గౌరవాన్ని నిర్ణయిస్తాయి. మనం చెప్పే మాటల కంటే చేసే పనులే మన గురించి ఎక్కువగా చెబుతాయి. ఉన్నతమైన ప్రవర్తన కలిగిన వ్యక్తిని ఎవరూ అవమానించలేరు, ఎందుకంటే అతని ప్రవర్తన వలచంలా రక్షణగా నిలుస్తుంది. ఎంతటి గొప్ప జ్ఞానం ఉన్నా అది మంచి ప్రవర్తనగా మారకపోతే దానికి విలువ ఉండదు. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన ప్రవర్తన. అదే మనిషికి నిజమైన గౌరవాన్నిస్తుంది.
గౌరవం అనేది ఎదుటివారి నుంచి కోరుకుని పొందేది కాదు, అది మన ప్రవర్తన ద్వారా మనం సంపాదించుకునేది. కీర్తి ప్రతిష్టలు ఒకరోజు రావచ్చు పోవచ్చు, కాని మంచి ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తికి ఎప్పటికీ గౌరవం లభిస్తుంది. గొప్ప ధర్మం ఏమిటి? ధర్మం అంటే కేవలం కొన్ని నియమాల సమాహారం కాదు, అది సృష్టిని నిలిపి ఉంచే ఒక క్రమం. ఆ క్రమానికి మూలం సత్యమే. సత్యం లేని చోట ధర్మం నిలబడలేదు. ధర్మం అనేది కాలం, ప్రాంతం మరియు పరిస్థితులను బట్టి మారవచ్చు. దీనిని ఆపద్ధర్మం అంటారు. కాని సత్యం ఎప్పటికీ మారదు. ఏది ఏ కాలంలోనైనా వాస్తవమో అదే పరమధర్మం. సత్యాన్ని అనుసరించే వ్యక్తికి ఎటువంటి భయం ఉండదు. అబద్ధం చెప్పేవాడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం భయపడాలి. కాని సత్యం పలికేవాడు స్వేచ్ఛగా, ధైర్యంగా ఉంటాడు. ఆ నిర్భయత్వమే ధర్మానికి నిదర్శనం. సత్యం పరబ్రహ్మ స్వరూపం. నేను సత్యాన్ని ఎంతగా నమ్మానంటే నా జీవితంలో జరిగిన క్లిష్ట పరిస్థితుల్లో కూడా సత్యాన్ని వీడలేదు. సత్యాన్ని అనుసరించడమే దైవాన్ని ఆరాధించడంతో సమానమని నా భావన. సత్యం అనేది ఒక మాట మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. ఏది నిజమో దానివైపు నిలబడటం, దాన్ని ఆచరించడం మానవుడికి అత్యంత గొప్ప ధర్మం. గొప్ప పాపం ఏమిటి? సమాజం అనేది పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అబద్ధం చెప్పడం ద్వారా ఆ నమ్మకాన్ని పునాదులతో సహా కూల్చివేస్తాం. అబద్ధం అనేది ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవాన్ని, విశ్వాసాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. అబద్ధం చెప్పే వ్యక్తి బయటి ప్రపంచాన్ని మోసం చేయడమే కాకుండా తన అంతరాత్మను తాను మోసం చేసుకుంటాడు. తనలోని సత్యాన్ని చంపుకుని అబద్ధాన్ని ఆశ్రయించడం వల్ల మనిషి తన గౌరవాన్ని, విలువను తనే కోల్పోతాడు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొకటి, ఆ తర్వాత మరికొన్ని అబద్ధాలు చెప్పాల్సొస్తుంది. ఇలా అబద్ధం మనిషిని అబద్ధాల వలయంలో బంధించి వివేకాన్ని పూర్తిగా మరుగునపరుస్తుంది. ధర్మం అంటే సత్యం అని తెలుసుకున్నాం. ఎప్పుడైతే సత్యానికి దూరమవుతామో అప్పుడే మనిషి అధర్మం వైపు అడుగులు వేస్తాడు. సత్యమే ఈశ్వరు అన్న చోట అబద్ధం అనేది దైవానికి వ్యతిరేకమైన మార్గం. అబద్ధం అజ్ఞానానికి, పిరికితనానికి సంకేతం. కష్టాలు వచ్చినా సరే సత్యాన్ని పలికే ధైర్యం లేకపోవడమే ఈ పాపానికి మూలం. అందుకే సత్యం పలకడం ఎంతటి కష్టమైనా అబద్ధం ఆడకపోవడమే మానవత్వానికి నిదర్శనం. గొప్ప గుణం ఏమిటి? ఒక వ్యక్తి ఎంతటి గొప్ప విద్యావంతుడైనా, ఎంతటి పదవిలో ఉన్నా అతని విఘ్నత అతని ప్రవర్తనలో కనిపించాలి. విద్య వినయాన్ని ఇస్తుంది. విద్యాదదాతి వినయమన్నది ఆర్యోక్తి. గర్వం లేని జ్ఞానమే సమాజానికి ఉపయోగపడుతుంది. అహంకారం మనిషిని అందరి నుంచి దూరం చేస్తే వినయం అందరినీ దగ్గరకు చేరుస్తుంది. వినయం కలిగిన వ్యక్తి ఎదుటివారి గౌరవాన్ని సులభంగా పొందగలడు. ఇది శత్రువులను కూడా మిత్రులుగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. వినయం ఉన్నవాడు తాను అన్నీ తెలిసినవాడిని అని ఎప్పుడూ అనుకోడు. తాను నిరంతరం అభ్యాసకుడినేనని భావిస్తాడు. ఈ వినయమే అతని జీవితాంతం కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రేరేపిస్తుంది. వినయం మనిషిని ఆవేశానికి, గర్వానికి దూరంగా ఉంచుతుంది. తద్వారా మనిషి తన జీవితంలో ప్రశాంతతను కలిగి ఉండగలడు. కోపతాపాలు లేని వినయంతో కూడిన వ్యక్తిత్వం మనిషికి ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగిస్తుంది. వినయం అంటే బలహీనత కాదు, అది ఒక గొప్ప మానసిక బలం. ఏ వ్యక్తి అయితే తన విజయాన్ని, జ్ఞానాన్ని తలకెక్కించుకోకుండా వినమ్రుడై ఉంటాడో ఆ వ్యక్తి సమాజంలో అత్యంత గౌరవనీయుడిగా నిలుస్తాడు. గొప్ప దోషం ఏమిటి? అహంకారం ఒక మందపాటి తెరలాంటిది. ఇది మనిషికి తన లోపాలు కనిపించకుండా చేస్తుంది. అలాగే ఎదుటివారిలోని మంచిని గుర్తించనివ్వదు. తనదే గొప్ప అని భ్రమించేవాడు వాస్తవానికి దూరమవుతాడు. అహంకారం పతనానికి మూలం. అహంకారం పెరిగినప్పుడు మనిషి క్రమశిక్షణను, పెద్దల పట్ల గౌరవాన్ని, కాలంతో పాటు మారుతున్న అవసరాలను విస్మరిస్తాడు. ఫలితంగా అతను తనంతాను నాశనం చేసుకునే పరిస్థితికి చేరుకుంటాడు. అహంకారి అందరినీ తక్కువ చేసి చూస్తాడు. దీనివల్ల అతనికి ఆత్మీయులు, మిత్రులు దూరం అవుతారు. మనిషి సాంఘిక జీవి కాని అహంకారం అన్ని సమాజానికి దూరం చేసి మానసిక ఒంటరితనాన్ని మిగుల్చుతుంది. భక్తికి, జ్ఞానానికి, ప్రేమకు వినయం ప్రధానం. అహంకారం ఉన్నచోట భగవంతుడి పట్ల భక్తిగాని, ఇతరుల పట్ల ప్రేమగాని నిలవలేవు. కాబట్టి ఇది వ్యక్తి యొక్క అంతర్గత ఎదుగుదలకు అతిపెద్ద అడ్డంకి. అహంకారం అనేది ఒక వ్యక్తి తనంతాను గొప్పవాడిగా భావించే భ్రమ. ఇది వ్యక్తిత్వాన్ని, వివేకాన్ని మరియు జీవితపు విలువను కోల్పోయేలా చేస్తుంది. వినయం ద్వారా మాత్రమే ఈ అహంకారం అనే దోషాన్ని జయించగలం. గొప్ప స్నేహం ఏమిటి? అది ఏ పరీక్షలో నిలుస్తుంది? ఆలోచించు ఓ వీరుడా. విశ్వాసం లేని చోట స్నేహం నిలవదు. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే స్నేహాన్ని కాలపరీక్షలకు నిలబడేలా చేస్తుంది. కష్టసుఖాల్లో తోడుంటామనే భరోసానే నిజమైన స్నేహానికి ప్రాణం. మనం మన బలహీనతలను, రహస్యాలను ఎవరి ముందు అయితే నిస్సంకోచంగా బయటపెట్టగలమో వారే మనకు నిజమైన మిత్రులు. ఆ నమ్మకం లేదా విశ్వాసం ఉన్నప్పుడే మనిషికి మానసిక భద్రత కలుగుతుంది. స్నేహం అంటే కేవలం సరదాగా గడపడం కాదు. ఒక మిత్రుడు ప్రమాదంలో ఉన్నప్పుడు అతనికి నిజం చెప్పి సరైన దారి చూపించడం మరియు అతన్ని ఒంటరిని చేయకుండా అండగా ఉండటమే విశ్వాసం. నిజమైన స్నేహితుడు తన మిత్రుడి ఎదుగుదలను చూసి సంతోషిస్తాడు తప్ప అసూయపడడు. ఇటువంటి నిస్వార్థమైన విశ్వాసం కలిగిన బంధం ఒక వరం.
లోకంలో వస్తువులు పోతే సంపాదించుకోవచ్చు కానీ ఒకసారి దెబ్బతిన్న నమ్మకం విశ్వాసం మళ్లీ చిగురించడం కష్టం. అందుకే స్నేహంలో విశ్వాసమే అన్నింటికంటే గొప్పది. దీనిని కాపాడుకున్నవాడే గొప్ప మిత్రుడిగా గుర్తింపు పొందుతాడు.